హైదరాబాద్ కు ఇబ్రహీంపట్నం కు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతానికి పోవాలంటే ఉద్యోగం చేసుకోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా బస్ సౌకర్యం లేదు కాబట్టి రోడ్ నెట్వర్క్ డెవలప్ చేయాలని చెప్పి అందరు కూడా కోరుకుంటారు. గతంలో ఉన్న రోడ్లు బస్సు వచ్చి ప్రయాణించేంత లేదు, చాలా సన్నటి రోడ్లు ఉన్నాయి. మూనమల్కి విలేజ్ పోర్షన్ లో అవి కూడా దూరంగా ఉన్నాయి. కాబట్టి 100% ఇది అందరికి కూడా నేను మాట ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో రోడ్ వెడల్పు చేసి తప్పకుండా ఇబ్రహీంపట్నం పోతందుకు, ఇటు గట్టుపల నారాయణపూర్ చండూరు పోతందుకు మీకు అందరికి కూడా రోడ్ నెట్వర్క్ కల్పిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2 అట్లే అదేవిధంగా రెండోది ఏంటంటే ఇండ్లు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా మీరు ఇది మొదటి పెడితే ఇండ్లే వచ్చినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టిస్తుంది. కానీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల కొందరు పేదలు అరువులైన వాళ్ళు కూడా దానికి కొన్ని టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. కానీ ఎవరు కూడా భయపడొద్దు. చాలా మంది రానువుల ఇండ్లు అందరూ చెప్తున్న పేదవాళ్ళందరూ కూడా మీకు 2వ విడత 3వ విడతలో కూడా ఇండ్లు వస్తాయి. అప్పటి వరకు ఈ టెక్నికల్ సమస్యలన్నీ పూర్తి చేసి మీకు అందరికి ఇండ్లు వచ్చే చూపించే బాధ్యత నాది. తప్పకుండా మీకు ఇండ్లు ఇప్పిస్తాను. 3వ విషయం వచ్చేసరికి ఇప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పింది, భార్యాభర్తలు ఇక్కడ ఉంటున్నాము, ముసలాయన మంచాన పడ్డాడు, నేను ఒక్కదాన్ని సేవ చేస్తున్నా, నాకు కూడా కష్టం చేస్తాను కూడా నా ఆరోగ్యం సహకరిస్తలేదు. మా పిల్లలు ఎక్కడో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని హైదరాబాద్ లో అక్కడ బతుకుతున్నారు. మా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నదని చెప్పి